నా పేరు స్వాతి డీజీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు కరీంనగర్ వార్తలు। క్రీడల ద్వారా స్నేహపూర్వక బంధాలు పెరుగుతాయి। క్రీడల ద్వారా స్నేహపూర్వక బంధాలు పెరుగుతాయని ఎస్ఐ నరేష్ రెడ్డి పేర్కొన్నారు। చొప్పదండి పట్టణంలోని జిల్లా పరిషత్ క్రీడా మైదానం ఆవరణలో చొప్పదండి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడిపల్లి రూపాదేవి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా స్థాయి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ క్రికెట్ పోటీలను ఎస్ఐ ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నిరంతరం శుభకార్యాలు ఫోటోలు వీడియోలు తీస్తూ బిజీగా ఉండే ఫోటో వీడియోగ్రాఫర్లు ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు। క్రీడలలో గెలుపోటములు సహజమని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని పేర్కొన్నారు। కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వెలమ మల్లారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పేరుమండ్ల మానస, గంగయ్య, కౌన్సిలర్ సుజిత్ రెడ్డి, రాజశేఖర్, తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంఘం ప్రధాన కార్యదర్శి సిరి రవి, కరీంనగర్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తుమ్మా చందు విజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొంగోని మధుసూదన్ నాయకులు వడ్లూరి శ్రీనివాస్, కొత్త గంగారెడ్డి, ముదం తిరుపతి, వడ్లూరు శ్యామ్ కుమార్, భద్రాద్రి క్రికెట్ టీం నిర్వాహకుడు మరిమడ్ల రాజిరెడ్డి, మల్లేశం, పిట్టల శ్రావణ్, పిట్టల సందీప్, చొప్పదండి ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ బొడిగే అజయ్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షుడు నెల్లి శేఖర్, ప్రధాన కార్యదర్శి హనుమాన్ల మహేష్, కోశాధికారి సింహాచలం విశ్వమోహన్, ప్రచార కార్యదర్శి వడ్లూరు శశి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు। నా పేరు సిరి రవి, తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని। ఈరోజు చొప్పదండి మండల ఫోటో వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది। మరి ఏదైతే క్రీడాకారుల స్నేహభావం పెంపొందించడానికి ఇలాంటి మంచి ఒక కార్యక్రమం తీసుకున్నందుకు ముఖ్యంగా చొప్పదండి మండల అసోసియేషన్ అధ్యక్షునికి, వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా నేను వారికి అభినందనలు తెలుపుతూ, ఈ యొక్క టోర్నమెంట్లో ఉమ్మడి జిల్లా స్థాయిలో 16 టీంలు పాల్గొనడం జరిగింది। అలాగే క్రీడాకారులు కూడా ఏమాత్రం తగ్గకుండా అంతర్జాతీయ స్థాయిలో వారి యొక్క డ్రెస్ కోడ్ కానీ అలాగే వారి క్రీడా స్ఫూర్తిని కానీ ప్రదర్శిస్తూ మరి ఈ 3 రోజుల పాటు ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు టోర్నమెంటుని విజయవంతం చేయాలని వారి మనసారా కోరుకుంటూ, అలాగే మరి వారికి సహకరించినటువంటి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పొంగల విజయన్న గారు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చందు గారు, సిరిసిల్ల అధ్యక్షులు సీనన్న గారు, అలాగే జగిత్యాల జిల్లా అధ్యక్షులు శ్యామ్ గారు, వీరు ఈ యొక్క టోర్నమెంట్ని విజయవంతం చేయడం వల్ల వారి యొక్క టీంలను కూడా పంపించడం జరిగింది। అలాగే రానున్న రోజులలో కూడా ఇదే స్ఫూర్తిని తీసుకొని రాష్ట్ర స్థాయిలో కూడా ఒక మెగా క్రికెట్ టోర్నమెంట్ చేయడానికి కూడా మేము నిర్ణయించుకున్నాము। మరి ఈ స్ఫూర్తి ఈ చొప్పదండి మండలం నుంచి మేము తీసుకున్నాము। రానున్న రోజులలో క్రీడాకారులు ఇంకా మంచి వారి ప్రతిభను కనబరుస్తూ రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళు పాల్గొని ఒక క్రికెట్ టోర్నమెంట్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను। అలాగే ఈ ఫోటోగ్రాఫర్ల మేము మాకున్నటువంటి ఈ ఉరుగుల పరుగుల జీవితంలో ఒక 4 రోజుల పాటు ఉల్లాసంగా ఉత్సాహంగా వారిలోని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ, అలాగే ఒక క్రీడనే కాదు ఇది శారీరకంగా కూడా ఎంతో ఉత్తేజపరచలు అవుతారు। వీరందరూ కూడా మరి
పాల్గొన్న జట్లకు నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా ఒక క్రీడా స్ఫూర్తితో ఈ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం చేసి చొప్పదండి మండల అసోసియేషన్కి కూడా మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుని నా పేరు తుమ్మ చందు. మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా అసోసియేషన్తో క్రికెట్ ప్రారంభించడం జరిగింది. టీంలో పాల్గొనడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున పెద్దపల్లి జిల్లా, సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లా ఇందులో పాల్గొనడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు అజయ్ కుమార్, చొప్పదండి ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. నిరంతరం మా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఉరుకుల జీవితంలో పెళ్ళిళ్ళు శుభకార్యాలకు మాత్రమే కాకుండా మాలో కూడా క్రీడా నైపుణ్యం ఉందనే భావనతో గత 5 సంవత్సరాల క్రితం క్రికెట్ ఉమ్మడి జిల్లా స్థాయి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది. మరి అదే ఉద్దేశంతో మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొన్ని చోట్ల ఇలాగే క్రికెట్ పోటీలు నిర్వహించారు. మరి 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇదే క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మా క్రికెట్ పోటీలు నిర్వహించడానికి మాకు సహకరిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరవణ గారికి, జిల్లా అధ్యక్షులు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తుమ్మ చందన్న గారికి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు విజయన్న గారికి, సిరిసిల్ల కరీంనగర్ జిల్లా జగిత్యాల అధ్యక్షులు అందరికీ, ఉమ్మడి జిల్లా పలు మండలాల అధ్యక్షులకు, క్రీడాకారులకు, మా తోటి ఫోటోగ్రాఫర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ క్రికెట్ పోటీలు విజయవంతంగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు. నా పేరు విజయ్ కుమార్, పెద్దపల్లి జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు చొప్పదండి ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఉమ్మడి జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నందుకు ముందుగా చొప్పదండి అసోసియేషన్ వారికి ప్రత్యేక అభినందనలు. ఇలాంటి టోర్నమెంట్లు కూడా మన ఫోటోగ్రాఫర్లలో కూడా చాలా ఉత్తేజాన్ని నింపేందుకు కృషి చేస్తాయి. అదేవిధంగా మంచి క్రీడా స్ఫూర్తితో కూడా ప్రతి ఒక్క ఫోటో వీడియోగ్రాఫర్ కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఫోటో వీడియోగ్రాఫర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి టోర్నమెంట్లు అనేవి మన ఫోటోగ్రాఫర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కనుక వీరు చొప్పదండి వాళ్ళు ప్రతిసారి నిర్వహిస్తూ ఉంటారు. గత 5 సంవత్సరాల కిందట కూడా ఉమ్మడి జిల్లా స్థాయిలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా చొప్పదండి అసోసియేషన్ సభ్యులందరికీ, అధ్యక్షునితో పాటు వాళ్ళ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చొప్పదండి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ప్రారంభమైంది. ఈ ప్రారంభ మ్యాచ్లో మొదటి మ్యాచ్ మా పెగడపల్లి మండలి ఆడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. మరియు మంచి ఎనర్జీతో ఇక్కడ స్టార్ట్ చేశారు. వీళ్ళందరికీ కూడా మేము సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తామని చెప్తున్నాం. ఈ పెద్దపల్లితో ఆడడం కూడా చాలా ఉంది. పెగడపల్లి టు పెద్దపల్లి ఈ వర్సెస్ అనేది మ్యాచ్ చాలా బాగా అద్భుతంగా జరుగుతుంది. ఇక ముందు కూడా ఇంకా మంచి మంచి టీంలు రాబోతాయి. ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీ ఎంటర్టైన్మెంట్ కోసం మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో లింక్ ఉంది, దాన్ని ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్రతిదీ క్రికెట్ హీరోస్లో ఎక్కువ వ్యూవర్షిప్ మా చొప్పదండి క్రికెట్ టీం యొక్క దానికే రావాలని కోరుకుంటున్నాం.